డబ్బులు వడ్డీకి తీసుకోవటానికి భయాన్ని పుట్టించే ఒక మాట చెప్తాను. మనం తెలుగులో వడ్డీ అంటాం, ఇంగ్లీష్లో ఇంటరెస్ట్ అని అంటారు. హిబ్రూలో వడ్డీని ఏమని పిలుస్తారో తెలుసా? నెషెక్. నెషెక్ నెషెక్ అనే పదానికి ఉన్న అర్థం కాటు అని అర్థం. కాటు. మిమ్మల్ని అడుగుతా, పాము కాటుకు గురైనవాడు బ్రతుకుతాడా? పాము కాటుకు గురైన వాడు బ్రతకడు. వడ్డీ కాటుకు గురైన కుటుంబాలు కూడా బాగుపడిన దాఖలాలు చాలా తక్కువ. ఆ వడ్డీ మొదట నీ జేబును కాటేస్తుంది, ఆ తర్వాత నీ మనశ్శాంతిని కాటేస్తుంది, ఆ తర్వాత నీ కుటుంబాన్నే కాటేస్తుంది. నీ కుటుంబాన్నే. వడ్డీలు కట్టలేక, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబం ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? వడ్డీ కాటుకు గురైపోయారు. సంగమా, క్రైస్తవ జనాంగమా, వడ్డీ కాటు లాంటిది. పాము కాటుకు గురైన వాడు బ్రతకడు, వడ్డీ కాటుకు గురైన వాడు కూడా బ్రతికే దాఖలాలు చాలా తక్కువ. అందుకని సాధ్యమైనంత వరకు మీ దగ్గర ఉన్నదానితోనే తృప్తిగా బ్రతకండి, కానీ వడ్డీలకు పొరపాటును వెళ్ళకండి. అయ్యా, నా బ్రతుకు అప్పుల పాలు కాకుండా ఉండాలంటే, నేను హాయిగా బ్రతకాలంటే ఏం చేయాలి? జీవితంలో ఎప్పుడు అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వు, ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇవ్వకు, సక్సెస్ అవుతావు. ప్రతి మనిషి జీవితంలో ఫస్ట్ నీడ్ కంఫర్ట్, లగ్జరీ. జీవితంలో ఎప్పుడు లగ్జరీకి వెళ్ళకు. రెండోది, కంఫర్ట్ జోను దాకా కూడా వెళ్ళకు. సాధ్యమైనంత వరకు నీకు డబ్బు వస్తే మొదట నీ అవసరాలు, అత్యవసరాలు ఏంటో వాటికి డబ్బును వాడు. మిగిలిందా దాచుకో. ఎంత దాచుకున్నా ఇంకా ఉందా, అప్పుడు కాస్త కంఫర్ట్ జోన్కి వెళ్ళు. మీలో ఎవరైనా అప్పుల సమస్యతో, వడ్డీల సమస్యతో బ్రతుకుతూ ఉంటే ఈరోజే తీర్మానం చేసుకుని, జీవితంలో వడ్డీ అనే పాము కాటుకు మేము గురికాం, ఉన్నదానిలోనే జాగ్రత్తగా ఒబ్బిడిగా బ్రతుకుతాం. ఆ కృప దేవుణ్ణి అడుగుదాం. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి.